ఆ రోజు శని దోషాలు తొలగాలి అని అంటే బయట హ్మ్. మీ గుమ్మం బయట శివరాత్రి రోజు హ్మ్. అలాగే మీ ఇంట్లో కూడా హ్మ్. హ్మ్. నల్ల నువ్వులు వేసి కింద హ్మ్. దాని మీద ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఓకే. నల్ల నువ్వులు ఈడబెట్టి ఆ! దాని మీద గుమ్మం బయట హ్మ్. నల్ల నువ్వులు పోసి అటు ఇటు గుమ్మానికి హ్మ్. దాని మీద దీపం పెట్టి ఓకే. మట్టి ప్రమిద పెట్టి హ్మ్. అందులో ఆవు నెయ్యి పోసి హ్మ్. దీపం వెలిగించండి. హ్మ్. అలాగే మీ ఇంట్లో పూజ గదిలో కూడా అంతే. హ్మ్. చక్కగా ఒక ప్లేట్ లాంటిది తీసుకొని అందులో నల్ల నువ్వులు పోసి హ్మ్. దాని మీద దీపం వెలిగించండి. ఓకే. శివరాత్రి అంతా అయిపోయిన తర్వాత ఆ మర్నాడు హ్మ్. తర్వాత ఆ హ్మ్. నల్ల నువ్వుల్ని హ్మ్. బయట పారవేసేసేయండి. ఓకే. దానివల్ల కూడా హ్మ్. చాలా వరకు శని దోషాలనేవి తొలగిపోతాయి. ఓకే. ఇక అలాగే ఈశ్వరుడికి బాగా బార్లీ అంటే చాలా ఇష్టం. హ్మ్. బార్లీ వాటర్‌తో కూడా అభిషేకం చేయొచ్చు. ఓకే. బార్లీ నీళ్ళల్లో వేసి కూడా అభిషేకం చేయటం వల్ల హ్మ్. మనకి ఉద్యోగ సమస్యలు,